శాంతి. ఓం శాంతి. ఈరోజు రివైజ్ అవ్యక్త మురళి డేట్ 16/10/69 16/10/69। परखने की शक्ति को तीव्र बनाओ। పరిశీలన శక్తిని తీవ్రముగా తయారు చేసుకోండి। आज विशेष क्या देख रहे हैं? ఈరోజు విశేషంగా ఏం చూస్తూ ఉన్నారు బాబా? పరివర్తన్ कैसे देखते हैं? పరివర్తన ఎలా చూస్తారు? इस ग्रुप में प्रश्न का उत्तर देने में होशियार कौन है? ఈ గ్రూప్లో ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో ఎవరు తెలివిగా ఉన్నారు మీరు? देखने और परखने की शक्ति कहाँ तक आई है? ఎవరు తెలివైన వారు అనేది చూసే పరిశీలించే శక్తి మీలో ఎంతవరకు వచ్చింది అడుగుతున్నారు బాబా। अच्छा, योग की स्थिति में निरंतर रहने वाला कौन है? మీ అందరిలోని యోగ స్థితిలో నిరంతరం ఉండేవారెవరు? दिव्य गुणों की धारणा में दिव्य गुण मूर्त कौन नजर आता है आप सब में? దివ్య గుణాల ధారణలో దివ్య గుణమూర్తిగా ఎవరు కనిపిస్తున్నారు మీ అందరిలో? ये क्यों पूछते हैं? ఎందుకు అడుగుతున్నారు బాబా ఇలా? क्योंकि अगर परखने की प्रैक्टिस होगी तो जब दुनिया में कार्य अर्थ जाते हो और असली संप्रदाय के साथ संबंध रखना पड़ता है, तो परखने की प्रैक्टिस होने से बहुत बातों में विजयी बन सकते हो। ఎందుకు అడుగుతున్నారు బాబా? ఎందుకంటే ఒకవేళ పరిశీలన శక్తి మీకు ప్రాక్టీస్ అయిపోయినట్లయితే ఒకవేళ పరిశీలన శక్తి మీకు ప్రాక్టీస్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైతే ప్రపంచంలో మీరు ఏదైనా కార్యార్థం వెళ్తారో, ఉంటాయి కదా లౌకిక కార్యాలు, లౌకిక కార్యం మీతో జాతేనా అసురి సంప్రదాయంతో సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుంది కదా డ్యూటీస్లో, కార్యవ్యవహారాల్లో. అప్పుడు పరిశీలన శక్తి మీలో ఉండడం వలన చాలా విషయాలలో విజయిగా కాగలరు మీరు। परखने की प्रैक्टिस होने से बहुत बातों में विजयी बन सकते हो। अगर परखने की शक्ति नहीं तो विजयी नहीं बन सकते। పరిశీలన శక్తి లేకపోతే విజయిగా కాలేరు। ये तो थोड़ी सी रेख देख की कि अपने ही परिवार के अंदर कहाँ तक परख सकते हो। ఇది కొంచెం బాబా టెస్ట్ చేశారు మిమ్మల్ని, మన పరివారంలోనే మీరు ఎంతవరకు గ్రహించగలరు, పరిశీలించగలరు అనేది టెస్ట్ చేశారు బాబా। ये तो हर एक रत्न एक दो से श्रेष्ठ है। చెప్పాలంటే ప్రతి ఒక్క రత్నం బాబా పిల్లలైన వాళ్ళు ఒకరికి మించి ఒకరు శ్రేష్టమైన వారే। लेकिन फिर भी परखने की प्रैक्टिस जरूर चाहिए। అందరూ విశేష రత్నాలే, కానీ ఎవరు ఎంత స్టేజ్లో ఉన్నారనేది పరిశీలించే ప్రాక్టీస్ తప్పకుండా కావాలి అని చెప్తున్నారు బాబా। ये परखने की प्रैक्टिस छोटी बात नहीं समझना, इस पर ही नंबर ले सकते हो। ఈ పరిశీలించే ప్రాక్టీస్ చిన్న విషయం అనుకోకండి, సిన్సియర్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి అన్నారు బాబా। ఎందుకంటే దీంతో మీరు నంబర్ తీసుకోవచ్చు। कोई भी परिस्थिति को, कोई भी संकल्प वाली आत्माओं को
वर्तमान और भविष्य दोनों कालों को भी परखने की प्रैक्टिस चाहिए। ఏ పరిస్థితినైనా పరిశీలన ఎక్కడెక్కడ ఏ పరిస్థితినైనా లేదా ఎలాంటి సంకల్పాలు ఉండే ఆత్మలనైనా వర్తమానం మరియు భవిష్యత్ రెండు కాలాలను కూడా పరిశీలించే ప్రాక్టీస్ కావాలి పరిస్థితి మరి ఆత్మల్లో। विशेष करके जो पांडव सेना है उन्हों को ये परखने की शक्ति बहुत आवश्यक है। विशेषంగా पांडव सैन्यम అంటే అన్నయ్యలకు ఈ పరిశీలన శక్తి చాలా అవసరం। क्योंकि आप गोपों को बहुत प्रकार की परिस्थितियां सामने आती, उनका सामना करने लिए ये बुद्धि की सफाई बहुत आवश्यक है। ఎందుకంటే గోపాలురైన అన్నయ్యలకు చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది బయట కార్య వ్యవహారాల్లో। వాటిని ఎదుర్కోవటం కోసం ఈ బుద్ధి యొక్క స్వచ్ఛత చాలా అవసరం పరిశీలన అనేది అని చెప్తున్నారు బాబా। परखने की पावर कैसे आएगी, उसके लिए मुख्य साधन कौन सा है? పరిశీలన అనేది మీలో ఎలా వస్తుంది, मुख्य साधन ఏంటి దానికి? परखने की शक्ति को तीव्र बनाने के लिए मुख्य कौन सा साधन है? పరిశీలన శక్తిని తీవ్రంగా తయారు చేసుకోవడానికి ముఖ్య సాధనం ఏంటి? परखने का तरीका कौन सा होना चाहिए? పరిశీలించే విధానం ఎలా ఉండాలి? तुम्हारे सामने कोई भी आई उनको परख सकते हो? మీ ఎదురుగా ఎవరైనా వచ్చారనుకోండి, పరిశీలించగలరా? परख सकते हो? हर एक ने अपना अपना विचार बताया बाबा को। ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్పారంట బాబాకు। सभी का रहस्य तो एक ही है, अव्यक्त स्थिति व याद व आत्मिक स्थिति, बात तो वही है। అందరు చెప్పిన రహస్యం ఒకటే ఉంది। అవ్యక్త స్థితి అన్నారు కొంతమంది, యాద్ అని చెప్పారు కొంతమంది ఆత్మిక స్థితి అన్నారు। అన్నీ ఒక్కటే కదా అవి। लेकिन आत्मिक स्थिति के साथ साथ यथार्थ रूप से वही परख सकता है जिनकी बुद्धि में ज़्यादा व्यर्थ संकल्प नहीं चलते होंगे। उनकी बुद्धि एक की ही याद में, एक के ही कार्य में और एक रस स्थिति में होगी। ఆత్మిక స్థితి అన్నారు, యాద్ అన్నారు, ఇవన్నీ కరెక్టే। కానీ వాటితో పాటు ఆత్మిక స్థితితో పాటు యథార్థ రూపంలో ఎవరు పరిశీలించగలరు అంటే ఎవరి బుద్ధిలోనైతే ఎక్కువ వ్యర్థ సంకల్పాలు నడవవో వారి బుద్ధి ఒకే స్మృతిలో ఉంటుంది, ఒకే కార్యంలో నిమగ్నమై ఉంటుంది మరియు ఏకరస స్థితిలో ఉంటుంది వారి బుద్ధి అని చెప్తున్నారు బాబా। వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడవని వారి బుద్ధిలో वो दूसरे को जल्दी परख सकेंगे, ఇతరులను తొందరగా పరిశీలించగలరు వాళ్ళు। जिनकी बुद्धि में ज़्यादा संकल्प उत्पन्न होंगे तो उनकी बुद्धि में दूसरों को परखने के समय भी अपने व्यर्थ संकल्प की मिक्सचरिटी होगी, इसलिए जो जैसा वैसा परख नहीं सकेंगे। ఎవరి బుద్ధిలో ఎక్కువ సంకల్పాలు ఉత్పన్నమవుతూ ఉంటాయో వాళ్ళ బుద్ధిలో ఇతరులను పరిశీలించే సమయంలో కూడా తమ స్వయం యొక్క వ్యర్థ సంకల్పాలు మిక్సర్ అయిపోతూ ఉంటాయి। అందువలన ఎవరు ఎలా ఉన్నారో అలా యథార్థంగా పరిశీలించలేకపోతూ ఉంటారు వారు అని చెప్తున్నారు బాబా। తో మూల రహస్య నికల బుద్ధికి సఫాయి। కాబట్టి ముఖ్యమైన రహస్యం ఏంటి ఇక్కడ? పరిశీలనకు ఆధారం बुद्धि की सफाई, बुद्धि का स्वच्छता। जितनी बुद्धि की सफाई होगी उतना ही योगिक अवस्था में रह सकेंगे। ఎందుకంటే బుద్ధి యొక్క స్వచ్ఛత ఎంత బాగుంటుందో అంత యోగయుక్త అవస్థలో ఉండగలరు। యోగం యొక్క లైన్ కూడా క్లియర్గా ఉంటుంది వాళ్ళది। ये व्यर्थ संकल्प और विकल्प जो चलते हैं वो अव्यक्त स्थिति होने में विघ्न है। వ్యర్థ సంకల్పాలు వికల్పాలు అనేవి అవ్యక్త స్థితి తయారు చేసుకోవటంలో విఘ్నం అవుతూ ఉంటాయి। అవి बार बार इस शरीर के आकर्षण में आ जाते हैं। उसका मूल कारण है बुद्धि की सफाई नहीं है। మాటిమాటికి శరీర ఆకర్షణలోకి బుద్ధి దిగిపోతూ ఉంటుంది। దానికి కారణం ఏంటి? బుద్ధి యొక్క స్వచ్ఛత లేదు అనేది కారణం। వ్యర్థ సంకల్పాలు వికల్పాలు నడిచే బుద్ధి ఉంటేనే आकर्षण परिगెడుతుంది। बुद्धि की सफाई अर्थात बुद्धि को जो महामंत्र मिला हुआ है मन मना भाव उसमें बुद्धि मगन रहे। बुद्धि యొక్క స్వచ్ఛత అంటే
బుద్ధికి మహామంత్రం ఏదైతే లభించిందో బాబా నుండి ఏంటది? మన్మనాభవ. ఆ స్థితిలో బుద్ధి मग्नमय ఉండాలి. एक की याद को छोड़ अनेक तरफ बुद्धि जाने के कारण शक्तिशाली नहीं रहते. ఒకే బాబా స్మృతిని వదిలి అనేక వైపుల బుద్ధి వెళ్ళే కారణంగా శక్తిశాలి స్థితి ఉండడం లేదు. जैसे भी वैसे भी जब बुद्धि बहुत कार्य तरफ लगी हुई होती तो अनुभव किया होगा बुद्धि में वीकनेस, थकावट महसूस होती है. जो भी है यथार्थ रूप से निर्णय नहीं कर सकेंगे. इसी रीति व्यर्थ संकल्प विकल्प जो चलते ये भी बुद्धि को थकावट में लाते हैं. ఎప్పుడైతే బుద్ధితో చాలా వైపుల మీరు బిజీ చేసేస్తారో బుద్ధిని అనేక వైపుల, అప్పుడు మీకు అనుభవం అయి ఉంటుంది బుద్ధి యొక్క అలసట, వీక్నెస్ అనేది. ఎప్పుడైతే బుద్ధి అలసిపోతుందో యథార్థ నిర్ణయాన్ని తీసుకోలేకపోతుంటారు ఆ సమయంలో. అదేవిధంగా వ్యర్థ సంకల్పాలు వికల్పాలు ఎక్కువ బుద్ధిలో నడుస్తూ ఉంటే ఇది కూడా బుద్ధిని అలసటలో తీసుకొచ్చేస్తుంది. తక్కి హుయి కోయి भी ఆత్మ నా పరख सकेगी నా నిర్ణయం कर सकेगी. వ్యర్థ సంకల్పంతో అలసిపోయిన బుద్ధి, అటువంటి ఆత్మ ఎవ్వరు కూడా పరిశీలన చేయలేరు, నిర్ణయాలు తీసుకోలేరు. कितना भी होशियार होगा तो थकावट में उनके परखने निर्णय करने में फ़र्क पड़ जाता है. ఎంత తెలివితేటలున్నా బుద్ధిని ఎక్కువ అలసిపోయేలా చేసేస్తుంటే, తిప్పేస్తుంటే ఏమవుతుంది? పరిశీలించలేరు, నిర్ణయించలేరు, తేడా వచ్చేస్తుంది. सारा दिन इन संकल्पों से बुद्धि थकी हुई होने कारण निर्णय करने की शक्ति में कमी आ जाती. రోజంతా ఇలాంటి అనేక సంకల్పాలలో బుద్ధి అలసిపోయి ఉన్న కారణంగా నిర్ణయ శక్తిలో లోపం ఏర్పడుతుంది. ఇస్లియే విజయి नहीं बन सकते. అందుకే విజయిగా కాలేరు వాళ్ళు. हार खाने का मुख्य कारण ये है बुद्धि की सफाई नहीं. ఓడిపోవటానికి ముఖ్య కారణం ఏంటి? బుద్ధి యొక్క స్వచ్ఛత లేకపోవడం. जैसे उन्हों की हाथ की सफाई होती है ना, आप फिर बुद्धि की सफाई से क्या कर सकते हो. వారిది చేతిలో సఫాయి, हाथ की सफाई से क्या करते? చేతిలో స్వచ్ఛతతో ఏం చేస్తుంటారు? हाथ की सफाई बोलते हैं ना, क्या करते? जादू करते, जादू करते हैं, గారడీలు చేస్తూ ఉంటారు. చేతిలో స్వచ్ఛత సఫాయి ఉంటుంది అంటారు. చేతి యొక్క స్వచ్ఛతతో గారడీలు చేస్తారు వాళ్ళు. आप फिर बुद्धि की सफाई से क्या कर सकते हो. మీరు బుద్ధి యొక్క స్వచ్ఛతతో ఏమేమి చేయగలరో ఆలోచించండి. वो हाथ की सफाई से झट से बदल देते, देरी नहीं लगती, इसलिए कहते जादूगर. आप में भी बदलने का जादू आ जाएगा. अभी बदलने सीखे हो लेकिन जादू के समान नहीं बदल सकते, अर्थात जल्दी नहीं बदल सकते हो, समय लगता है अभी. బాబా చెప్తున్న చేతిలో స్వచ్ఛత ఉంటే ఇలాంటి దాన్ని ఎలా మార్చేస్తూ ఉంటారు. వెంటనే మారిపోతుంది దాని రూపం, లేట్ అవ్వదు. గారడి వాళ్ళు అంటారు అందుకే వారిని. మీరు మారడం అనేది నేర్చుకున్నారు, కానీ గారడి అన్నంతలాగా మార్పు చెందలేకపోతున్నారు. త్వరగా మారడం లేదు, టైం పట్టేస్తుంది మీలో మార్పు రావడానికి అని చెప్తున్నారు బాబా. जादू चलाने के लिए जितना समय जिसको मंत्र याद रहता है उतना उसका जादू सफल होता है. आपको भी अगर महामंत्र याद होगा तो जादू के समान कार्य होगा. अब इसी में देरी है. జాదూ చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మంత్రం జపిస్తుంటారు. ఆ మంత్రము ఎంతసేపు గుర్తుంటుందో అప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట, సఫలత దొరుకుతుంది. అలాగే మీకు కూడా ఒకవేళ బాబా ఇచ్చిన మహామంత్రం గుర్తుంటే, ఆ స్థితిలో ఉంటే మీ కార్యం జాదు సమానంగా, గారడీ సమానంగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అలాంటి స్థితి మీలో రావడంలో ఇంకా ఆలస్యం ఉంది. तो अब इस बट्टी से क्या बनकर निकलेंगे? ఈ బట్టీలో ఎలా తయారై వెళ్తారు అని అడుగుతున్నారు బాబా. జాదూగర్ అందరూ చెప్పారంట గారడి వాళ్ళ అయి వెళ్తాము అని. सबने बोला ऐसा. अगर इतने जादूगर भारत के कोने कोने में छा जाएंगे तो क्या हो जाएगा? మీరందరూ గారడి వాళ్ళ అయిపోయి భారతదేశంలో మూల మూలలో వ్యాపిస్తే ఏమైపోతా చెప్పండి? एक मास के अंदर कुछ और नज़ारा देखने में आएगा. నెల రోజులు చాలు దృశ్యం మారిపోతుంది.
నెల రోజుల్లోనే మీరందరూ గారడి వాళ్ళు అయిపోతే అంటున్నారు बाबा। अब तो तैयारी करनी पड़ेगा ना, अगर इतने जादूगर बदलने का कार्य शुरू कर देंगे तो फिर क्या करना पड़ेगा। ऐसे कुछ नवीनता आप भी देखना चाहते हो और बाप दादा भी चाहते हैं। బాబా చెప్తున్నారు, ఒకవేళ ఇంతమంది గారడి వాళ్ళు పరివర్తన అనే కార్యం ప్రారంభించేస్తే మూల మూలల్లో కూడా వ్యాపించి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది చూడండి, నెల రోజుల్లోనే సీన్ అంతా చేంజ్ అయిపోతుంది అంటున్నారు బాబా। కాబట్టి ఇలాంటి నవీనత మీరు కూడా కావాలనుకుంటున్నారు, బాబ్దాదా కూడా కావాలనుకుంటున్నారు అలాంటి నవీనత। ऐसा आवाज़ फैल जाए कि ये कौन कहाँ से प्रकट हुए हैं। ऐसे महसूस हो कि एक एक स्थान पर कोई अलौकिक आत्मा अवतरित होकर आए हैं। మిమ్మల్ని చూసి ఎలాంటి ధ్వని వ్యాపించాలంటే ఎవరు వీళ్ళు ఎక్కడి నుండి అవతరించారు, ఎలా అనుభవం అవ్వాలంటే ఒక్కొక్క స్థానంలో కూడాను అందరూ మిమ్మల్ని చూస్తే ఏమనుకోవాలి, ఎవరో अलौकिक ఆత్మ అవతరించి వచ్చారు మా మధ్య అనిపించాలి। एक अवतार इतना कुछ कर सकता है तो ये कितने अवतार हैं। భక్తి మార్గంలో ఒక అవతారం ఎంతో చేసి చూపించినట్టు కథలు రాశారు, శాస్త్రం ఈ కథ। మరి ఇంతమంది మీరు అవతారం ఎత్తితే ఏం జరగాలి। यहाँ से सब जाओ तो ऐसे ही समझकर जाना कि हम इस शरीर में अवतरित हुए हैं ईश्वरीय सेवा के लिए। ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఇది గుర్తుపెట్టుకొని వెళ్ళండి అందరూ, శరీరంలో అవతరించే మేము ఈశ్వరీయ సేవ కోసం। మీ ఇల్లు కూడా ఈశ్వరుడి ఇల్లు, బాబా అక్కడ పెట్టారు మిమ్మల్ని అంటే అది ఈశ్వరీయ సేవ। ఈశ్వరీయ సేవ కోసం घर भी ईश्वर का है ना, ईश्वर ने आपको रखा उधर, तो ईश्वरीय सेवा हो गई। ईश्वरीय सेवा के लिए जा रहे हैं हम, अवतरित हुए सेवा के लिए। ఇలా అనుకొని వెళ్ళండి। अगर ये स्मृति रख कर जाएंगे तो आपकी हर चलन में अलौकिकता देखने में आएगी। ఈ స్మృతిలో మీరు వెళ్తే మీ నడవడికలో ప్రతి నడవడికలో अलौकिकత కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా। जो भी आपके दैवी परिवार वाले व लौकिक परिवार वाले हैं वो महसूस करें कि ये कुछ अनोखा ही बनकर आए हैं, बदल कर आए हैं। మీ దైవీ పరివారమైన ఇక్కడ పరివారం లేదా లౌకికంలో ఉండే పరివారమైన మిమ్మల్ని చూసి అనిపించాలి వీళ్ళేదో అంటే అలౌకికంగా తయారై వచ్చారు, మారి వచ్చారు అని అనిపించాలి। जब आपकी बदलने की महसूस आएगी तब आप दुनिया को बदल सकेंगे। మీరు మారిన మార్పు ఎదుటి వాళ్ళకి కనిపించిందనుకోండి, అప్పుడు ప్రపంచాన్ని మార్చగలరు మీరు। अगर आप सभी के बदलने की वासना नहीं तो दुनिया को नहीं बदल सकेंगे। మీరు మారేరు అని ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి కలగలేదు మీ ద్వారా అంటే ప్రపంచాన్ని మీరు మార్చలేరు। खुद बदल कर दुनिया को बदलना है। అందుకే ఏం చెప్పారు బాబా, స్వయం మారి ప్రపంచాన్ని మార్చాలి। స్వపరివర్తనే विश्व परिवर्तन। ऐसे ही समझकर चलना कि निमित्त मात्र इस शरीर का लोन लेकर ईश्वरीय कार्य के लिए थोड़े दिन के लिए अवतरित हुए हैं, कार्य समाप्त करके फिर चले जाएंगे। ఇలాగే అనుకోండి, నిమిత్త మాత్రంగా శరీరాన్ని లోన్గా తీసుకుని ఈశ్వరీయ కార్యం కోసం ఉన్నాను, నేను కొన్ని రోజుల కోసమే అవతరించాను, కార్యము సేవ సమాప్తి అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అని ఇలా అనుకునే మీరు ఉండాలి అంటున్నారు బాబా కార్య వ్యవహారాల్లో। ये स्मृति लक्ष्य रख के ऐसी स्थिति बनाकर फिर चलना। ఇలాంటి స్మృతియే లక్ష్యంగా తయారు చేసుకొని ఇలాంటి స్థితి తయారు చేసుకొని వెళ్ళండి ఇక్కడ నుండి అని చెప్తున్నారు బాబా। ये बगीचा है, बाप दादा चैतन्य बगीचे में आते हैं। ఇదంతా తోట, చైతన్యమైన తోట, దీనిలో పూలు మీరు बाबा తోటలో వస్తున్నారు। तो कुछ वाणी से खुशबू लेते हैं, कुछ नैनों से, कुछ मस्तक के मनी से। हर एक के मस्तक के मनी की चमक बाप दादा देखते हैं। కొంతమందిలో వాణి నుండి వచ్చే సుగంధం బాబా దాదా తీసుకుంటున్నారు ఈ తోటలో, కొంతమంది నయనాల నుండి సుగంధాన్ని అనుభవం చేస్తున్నారు బాబా, కొంతమంది మస్తకమణి నుండి సుగంధ అనుభవం చేస్తున్నారు బాబా। ప్రతి ఒక్క మస్తకమణి మెరుపు బాబా దాదా చూస్తున్నారు। ऐसे ही अगर आप सभी भी मस्तक के मणि को ही देखते रहो तो फिर ये दृष्टि और वृत्ति शुद्ध सतोप्रधान बन जाएगी।
బాబా ఎలాగైతే మీ మస్తకంలో మణిని చూస్తున్నారు, మీరు కూడా అలాగే అందరి మస్తకంలోని మణిని చూసే అలవాటు చేసుకుంటే మీ దృష్టి, మీ వృత్తి శుద్ధంగా सतोप्रधानंगा तैयारैपोतुंदी। दृष्टि तो चंचल होती, उसका मूल कारण, दृष्टि जो चंचल होती उसका मूल कारण ये है, मस्तक के मणि को ना देख शारीरिक रूप को देखती हो। दृष्टि चंचलम అవడానికి మూల కారణం మస్తక మణిని చూడకుండా శారీరక రూపంలో ఎవరినైనా మీరు చూసినప్పుడు దృష్టి చంచలం అవుతుంది। రూప్ को ना देखो लेकिन मस्तक के मणि को देखो। అందువల్ల రూపాన్ని చూడకండి, మస్తక మణిని చూడండి। जब रूप को देखते तो ऐसे ही समझो कि सांप को देख रहे हैं। सांप के मस्तक में मणि होती है ना, तो मणि को देखना है, ना कि सांप को। ఎవరి రూపం వైపు మన ఆలోచన వెళ్తే అది సర్పం వైపు మేము చూస్తున్నామని అనుకోండి। సర్పం యొక్క మస్తకంలో మణి ఉంటుంది కదా, మణిని చూడాలి, సర్పాన్ని కాదు। अगर शरीर भान में देखते तो मानो सांप को देखते, सांप को देखा और सांप ने काटा, सांप तो अपना कार्य करेगा, सांप में विष भी होता है। బాబా చెప్తున్నారు, ఒకవేళ శరీర భ్రాంతితో ఎవరినైనా చూస్తే మీరు సర్పాన్ని చూసినట్టే। సర్పాన్ని చూస్తే సర్పం కాటేస్తుంది, దాని పని అది చేస్తుంది। సర్పంలో విషం కూడా నిండి ఉంటుంది కదా। कोई विशेष सांप होते जिनमें मणि होती है, కొన్ని విశేషమైన సర్పాలు ఉంటాయి, मणि ఉంటుంది వాటి తలపైన। आप गोपों को सांप को कैसे मारना है, क्या करेंगे? గోపాలరు అంటే అన్నయ్యలు మీరు సర్పాన్ని ఎలా చంపుదాం అనుకుంటున్నారు, ఏం చేస్తారు? आप सांप को देखते हुए भी सांप को ना देखो, मणि को ही देखो। సర్పాన్ని చూస్తూ కూడా సర్పాన్ని చూడకండి, శరీరాన్ని చూడకండి, మణినే చూడండి, ఆత్మని చూడండి। మణి को देखने से सांप का जो विष है वो हल्का हो जाएगा। మణిని చూడడం వల్ల సర్పంలో ఉన్న విషము తేలిగైపోతుంది, అంటే దృష్టి వృత్తిల విషం అనేది ఉండదు, లాగేస్తుంది। अगर शरीर रूपी सांप को देखा तो फिर उनके बन जाएंगे, उन समान बन जाएंगे विषैली। लेकिन मणि को देखेंगे तो बाप दादा के माला के मणि बन जाएंगे। या तो बनना है सांप के समान, या तो बनना है माला की मणि। బాబా చెప్తున్నారు, మణిని చూడడం వలన సర్పం యొక్క విషం మన మీద పడదు। ఒకవేళ శరీరం అనే సర్పాన్ని చూసినట్లయితే ఆ సమానంగా తయారైపోతారు, సర్పం సమానంగా విషపూరితం అయిపోతారు। అలా కాకుండా మణిని చూసే ప్రాక్టీస్ చేస్తే, ఆత్మని చూసే అభ్యాసం చేస్తే బాప్ దాదా తయారు చేసే మాలలో మణి అయిపోతారు। మీరు ఏమవుతారు? సర్పం సమానమైన అయ్యేది ఉంటుంది, లేదా మాలలో మణి అయినా కావాలి। ఇందులో ఏమవుతారు? మాలలో మణి అవుతారు కదా। अगर मणि बनना है तो देखो भी मणि को। మణియే కావాలి నేను అనుకుంటే మణిని చూడండి, ఆత్మని చూడండి। फिर जो ये कंप्लेन है वो बदल कर कंप्लीट हो जाएंगे सिर्फ बुद्धि की परख से। कहाँ कंप्लेन कहाँ कंप्लीट, रात दिन का फ़र्क है, लेकिन सिंधी भाषा में लिखेंगे तो सिर्फ 2 बिंदियों का फ़र्क है। यहाँ भी ऐसे 2 बिंदी, एक स्वयं की एक बाप दादा की, वो 2 बिंदी ही याद रहे तो कंप्लेन की बजाय कंप्लीट हो जाए। బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే మణిని చూసి అలవాటు చేసుకుంటారో అప్పుడు కంప్లైంట్ అనేది పోతుంది, మీరు కంప్లీట్ అవుతారు। కంప్లీట్ అంటే సంపూర్ణం అవుతారు, మీరు పరిపక్వం అవుతారు, కంప్లీట్ సంపూర్ణం। కేవలం బుద్ధి యొక్క పరిశీలనతో మణిని చూడండి। ఎక్కడ కంప్లైంట్ అనే స్టేజ్, కంప్లైంట్ ఎక్కడ కంప్లీట్ కావడం, రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా। కానీ సింధీ భాషలో రాసినట్లయితే వీటిని 2 బిందువుల యొక్క తేడా ఉందంట। అలాగే ఇక్కడ కూడా 2 బిందువులు బాబా మనకి ఏమి ఇచ్చారు, ఒకటి స్వయం యొక్క బిందు, ఇంకొకటి బాప్ దాదా బిందు। ఈ 2 బిందువులు గుర్తున్నట్లయితే, ఒకటి స్వయం నేను ఆత్మ బిందు, ఇంకొకటి బాప్ దాదా యొక్క బిందు, ఈ 2 గుర్తున్నట్లయితే కంప్లైంట్
చేయటానికి బదులు కంప్లీట్గా అయిపోతారు, సంపూర్ణం అవుతారు. ఫిర్యాదుల్లో ఉండరు, సంपूर्ण అవుతారు వాళ్ళు. इसलिए आज से ये प्रतिज्ञा अपने आप से करो. बाप दादा के सामने तो बहुत प्रतिज्ञाएं की हैं, लेकिन आज अपने आप से प्रतिज्ञा करो कि अब से लेकर सिवाय मणि के और कुछ नहीं देखेंगे और खुद ही माला के मणि बन करके सारी सृष्टि के बीच चमकेंगे. కాబట్టి ఈ రోజు నుండి మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. బాబాకు కాదు, బాబా దగ్గర చాలా ప్రతిజ్ఞలు చేసేసారు మీరు, కానీ ఈరోజు మీ మనసుకే మీరు ప్రతిజ్ఞ చేసి చెప్పండి. ఏమని? ఇప్పటి నుండి, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి తీసుకొని మణిని తప్ప ఇంకేది చూడము. ఆత్మ యొక్క మణి తప్ప ఇంకేది చూడము. మరి స్వయమే మాలలో మణి అయితే, స్వయం నేను మాలలో మణి అయ్యి సృష్టి మధ్యలో మెరుస్తాను అని సంకల్పం తీసుకోండి. जब खुद मणि बनेंगे तब चमकेंगे, अगर मणि नहीं बनेंगे तो चमक नहीं सकेंगे. స్వయం మణి అయితే కదా మెరుస్తారు మీరు, లేకపోతే మెరవలేరు కదా సృష్టి మధ్యలో. जब प्रतिज्ञा करेंगे तभी प्रत्यक्षता होगी. अपने आप से पूर्ण रूप से प्रतिज्ञा नहीं कर पाते, इसलिए प्रत्यक्षता भी पूर्ण रूप से नहीं हो पाती. ఇలాంటి ప్రతిజ్ఞ మీరు చేసుకున్నప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఇటువంటి ప్రతిజ్ఞ పూర్తిగా మీరు చేసుకోవట్లేదు, అందుకే ప్రత్యక్షత కూడా పూర్తిగా జరగటం లేదు అని చెప్తున్నారు బాబా. ప్రత్యక్షత కమ్ నికల్నే కా కారణ్ అప్నే ఆప్ సే ప్రతిజ్ఞకి కమ్మీ హై. ప్రత్యక్షత అనేది జరగటం లేదు. బాబా ప్రత్యక్షత, మన ప్రత్యక్షత, సేవ యొక్క ప్రత్యక్షత జరగకపోవడానికి కారణం ఏంటంటే మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవటంలో లోపం ఉంది. अभी अभी बोलते हो, प्रतिज्ञा करते, फिर अभी अभी भूलते हो. ఇప్పుడిప్పుడే ఎన్నో మాటలు చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు ప్రతిజ్ఞల్ని. लेकिन अब प्रतिज्ञा के साथ साथ ये भी निश्चय करो कि प्रत्यक्षता भी लाएंगे. కానీ ఇప్పుడు ప్రతిజ్ఞతో పాటు ఇది కూడా నిశ్చయం ఏర్పరచుకోండి, ప్రత్యక్షతను కూడా తీసుకొని వస్తాము. पांडव सेना है ज्ञानी तो आत्मा और शक्ति सेना है स्नेही तो आत्मा. పాండవ సైన్యం ఏంటి? జ్ఞానయుక్త ఆత్మ, నాలెడ్జ్ బాగా ఉంటుంది వారికి. మరి శక్తి సైన్యం అంటే అక్కేలు, వారిలో ఉన్న విశేషత ఏంటి? స్నేహితు ఆత్మ, స్నేహం బాగుంటుంది వారికి. జో స్నేహి హే వో యోగి హే. ఎవరు స్నేహిగా ఉంటారో వారు యోగిగా ఉంటారు. మన యోగం ఏంటి? బాబా మీద స్నేహం. స్నేహం ఎంత ఎక్కువ ఉంటే అదే యోగం. अभी तो एक एक पांडव के मस्तक में उमंग उत्साह झलक रहा है. ये उमंग और उत्साह एक रस सदा रहे. ఇప్పుడు ఒక్కొక్క పాండవుల యొక్క మస్తకంలో ఉల్లాస ఉత్సాహాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉత్సాహం, ఈ ఉమంగం సదా ఏకరసంగా ఉండాలి. మెహనత్ జో లీ హే ఉస్కా ఫల్ దిఖానా హై. బాబా పాలన ఎన్ని రోజుల నుండి తీసుకున్నారా? అంటే శ్రమ బాబా నుండి తీసుకున్నారు కదా, దాని ఫలం చూపించండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. అగర్ మెహనత్ ली हुई यहाँ चुकता नहीं करेंगे तो फिर सतीक में वो मेहनत का फल देना पड़ेगा. इसलिए जो मेहनत ली है उसे भरकर देना. ఒకవేళ బాబా నుండి ఏదైతే శ్రమ మీరు తీసుకున్నారు ఇంతవరకు, దాన్ని ఇక్కడే మీరు తీర్చకపోతే సత్యగంలో తీర్చాల్సి వస్తుంది. అంటే పదవి తగ్గిపోతుంది. అందువల్ల బాబా నుండి ఏదైతే శ్రమ తీసుకున్నారో దాన్ని నింపి ఇక్కడే రిటర్న్ ఇచ్చేయండి. ఏం చేయాలి? దానికి ప్రత్యక్షత జరిగేలా బాబాతో స్నేహి యోగి ఆత్మకండి ఉల్లాసోత్సాహాలు సదా ఏకరసంగా ఉంచుకోండి. हर एक सेवा केंद्र से ये समाचार आना चाहिए, ये कुमार तो अवतरित होकर के इस पृथ्वी पर पधारे हैं. ప్రతి సెంటర్ నుండి ఇది సమాచారం నాకు రావాలి అంటున్నారు బాబా. ఏమని? ఈ కుమారుడు అవతరితమై ఈ పృథ్వీ మీద అవతరించాడు అనాలి ఎవరైనా చూస్తున్నారు. ऐसा समाचार जब आए तब समझो कि फल निकल रहा है. మిమ్మల్ని చూసేవాళ్ళు అలా అంటే, అలాంటి ఫలం మీ నుండి వస్తే, అలాంటి ఫలితం బాబాకు చూపిస్తే
ఇలాంటి సమాచారం బాబాకు వస్తే అప్పుడు బాబా అనుకుంటారు ఫలము చూపిస్తున్నారు, నేను ఇచ్చిన శ్రమకు ఫలం వచ్చింది అని. అవి ऐसे स्थिति की आवश्यकता, ఈ స్థితి ఇప్పుడు అవసరము. जैसे बाप दादा लोन लेकर आते हैं ना, अभी तो दोनों ही लोन लेते हैं, 69 के बाद दोनों ही लोन लेते हैं. थोड़े समय के लिए आते हैं, किस लिए? मिलने के लिए. वैसे ही आप सभी भी समझो कि हम लोन लेकर सर्विस के निमित्त आए हैं थोड़े समय के लिए. जब ऐसी स्थिति होगी तब बाप का प्रभाव दुनिया के सामने आएगा. బాబా చెప్తున్నారు, ఎలాగైతే బాప్ దాదా శరీరాన్ని లోన్గా తీసుకొని వస్తున్నారు కదా, 69కి ముందు శివబాబా ఒక్కరే శరీరాన్ని లోన్గా తీసుకొని వచ్చేవారు. 69 దగ్గర నుండి ఏమైంది? బ్రహ్మ బాబాకు కూడా శరీరం లేదు కదా, ఇద్దరు లోన్గా తీసుకొని వచ్చేవారు. కొద్ది సమయం కోసం వస్తున్నారు. దేనికోసం? పిల్లల్ని కలవడం కోసం. అలాగే మీరు కూడా ఏమనుకోవాలి, ఈ శరీరాన్ని లోన్గా తీసుకుని సేవ కోసం నిమిత్తమై వచ్చాను, కొద్ది సమయం కోసం సేవ కోసం లోన్గా తీసుకున్నాను ఈ శరీరాన్ని అనుకోండి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి మీలో ఉంటుందో అప్పుడు బాబా యొక్క ప్రభావం ప్రపంచానికి కనిపిస్తుంది. మీ ద్వారా బాబా ప్రభావం పడుతుంది. दोनों ही हिसाब ठीक किया है या लेने का किया है, बाबा से मेहनत लेने का, देने का नहीं. బాబా నుండి శ్రమ ఎంత తీసుకున్నాను, నేను ఫలం ఎంత ఇస్తున్నాను, రెండు లెక్క కరెక్ట్గా పెట్టుకున్నారా? లేదా తీసుకోవడం ఎక్కువ ఇవ్వడం లేదు అంటారా? 6 मास तक एक रस रहेंगे ना कि 15 दिन के बाद लिखेंगे, चाहते तो हैं लेकिन क्या करें, ये हो गया, ऐसी कोई भी कंप्लेंट नहीं आई. फिर तो दीदी का काम हल्का हो जाएगा. 6 నెలలైనా ఏకరసంగా ఉంటారు కదా ఈ స్థితిలో. బాబా అడుగుతున్నాను, 15 రోజులు ఏక రాస్తారా లెటర్? మళ్ళీ బాబా అనుకున్నాను కానీ ఏం చెయ్యాలి, ఇలా అయిపోయింది, అలా కంప్లైంట్స్ రాకూడదు మీ నుండి. మళ్ళీ మీరు అలా ఉంటే దీది యొక్క పని ఈజీ అయిపోతుంది, మీ అందరినీ నడిపించడం. आप खुद भारी होंगे तो सारा कार्य भारी हो जाएगा. बाप दादा की आशा कहे व शुद्ध संकल्प कहे यही रहता है और रहेगा ही कि एक एक नंबर 1 हो. మీరు స్వయం బరువైపోతే కార్యం కూడా బరువైపోతుంది కదా అని చెప్తున్నారు బాబా. బాప్ దాదా ఆశ లేదా బాప్ దాదా యొక్క శుభ సంకల్పం ఏంటంటే ఒక్కొక్క పిల్లలు కూడా నంబర్ 1 అయిపోవాలి. लेकिन सारे कल्प के अंदर जो अब की स्थिति बनाएंगे वो तो अब के हिसाब से नंबर 1 है ना, जो वास्तविक संपूर्ण स्टेज है, इसके लिए कह रहे हैं. మొత్తం కల్పంలో ఇప్పుడు స్థితి ఏది తయారు చేసుకుంటారో ఇప్పుడు లెక్కలో ఇది నంబర్ 1 కదా వాస్తవిక సంపూర్ణ స్థితి. అంటే మీరు ఎంత ఏ స్టేజ్కి చేరాలి, ఏ పదవికి, ఆ పదవికి తగినట్టు మీరు సంపూర్ణ స్థితిని పొందడము, అప్పటికది నంబర్ 1 కదా అంటున్నారు బాబా. सभी यही लक्ष्य रखे कि हम नंबर 1 जाएंगे. ये नहीं सोचना कि सभी कैसे नंबर 1 जाएंगे. కాబట్టి ఇదే లక్ష్యం పెట్టుకుని మీ నంబర్ 1లో వెళ్తామని ఇలా అనుకోకుండా అందరూ నంబర్ 1 అయిపోతారా, మనం ఎక్కడైపోగలం అలా ఆలోచించకండి. ఇస్మే మహాదాని नहीं बनना है, దీనిలో మహాదాని కాకండి, ఇతరులకు ఛాన్స్ ఇచ్చేద్దాం మనం వెనుకుందాం అలా అనుకోకండి. 2 बातें मुख्य याद रखनी कि एक तो मणि को देखना, देह रूपी सांप को ना देखना, और दूसरी बात अपने को అవతరిత్ समझो. 2 విషయాలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి మణిని చూడండి, దేహం అనే సర్పాన్ని చూడకండి. రెండో విషయము మిమ్మల్ని మీరు అవతరించిన ఆత్మలము అని గుర్తుపెట్టుకోండి. ఈ శరీరమే అవతరిత్ హోకర్ కార్య కర్నా, ఈ శరీరంలో అవతరించానని గుర్తుపెట్టుకుని కార్యం చేయండి. और एक स्लोगन सदा याद रखना कि जो बाप दादा कहेंगे, जो कराएंगे, जैसे चलाएंगे वैसे ही करेंगे, चलेंगे, बोलेंगे, देखेंगे. ये है पांडव सेना का मुख्य स्लोगन. ఇంకా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, మణిని చూడడం, అవతరించానని గుర్తుపెట్టుకోవడం. ఒక స్లోగన్ గుర్తుంచుకోండి, బాప్ దాదా
ఏది చెప్తారో, ఏది చేయిస్తారో, ఎలా నడిపిస్తారో అలాగే చేస్తాము, నడుస్తాము, అలాగే మాట్లాడతాము, చూస్తాము అని గుర్తుపెట్టుకోండి ఈ స్లోగన్. పాండవ సైన్యం ముఖ్యంగా. जो कहेंगे वो सोचेंगे और कुछ सोचना नहीं, इन आंखों से और कुछ देखना नहीं है। आंखें भी दे दी ना बाबा को, पूरे परवाने होना। परवाने को क्षमा बिगर और कुछ देखने में आता है क्या? आपकी आंखें और क्यों देखती? जब और कुछ देखते तो धोखा देती, अपने को धोखा ना दे। संपूर्ण अर्थात पूरा परवाना है। ये है छाप बट्टी की. బాబా చెప్తున్నారు, ఏది చెప్తారో బాబా అదే ఆలోచిస్తాను, అంతకన్నా ఇంకా వేరేది ఆలోచించను అనేది గుర్తుపెట్టుకోండి. ఈ కళ్ళతో ఇంకేది చూడకూడదు కూడా. కళ్ళు కూడా బాబాకి ఇస్తారు కదా, ఇస్తారా లేదా? తనువు మనసు అన్నీ నీది. తనువు అంటే అందులో కళ్ళు కూడా ఉన్నాయి కదా, ఇచ్చేస్తారు కదా. పూర్తి దీప పురుగులైపోయారు కదా, అంత బలిహారం అయ్యేలేగా. దీప పురుగులైన వాళ్ళు ఎలా ఉంటారు మరి? దీపం తప్ప ఇంకేది కనిపిస్తుందా ఏంటి వాళ్ళకి? మరి మీ కళ్ళకి ఇంకా వేరే వస్తువు ఎందుకు కనిపిస్తుంది? బాబా తప్ప, దీపం బాబా తప్ప. ఎప్పుడైతే వేరేది కనిపిస్తుంది అంటున్నారో కళ్ళు మోసం చేస్తున్నాయి. మీకు మీరు మోసగించుకోకండి. సంపూర్ణ అంటే పూర్తి దీప పురుగులుగా అయిపోవాలి. ఇది బట్టి నుండి వేసుకోవాల్సిన ముద్ర. రిజల్ట్ తో వచ్చి లేకిన్ ఉస్కో అవినాశి రఖనా. రిజల్ట్ బాగుంది కానీ దాన్ని అవినాశిగా ఉంచుకోండి. జబ్ జైసే చహే వైసే స్థితి బనా సకే. ఈ మన్కో డ్రిల్ కరాని. ఎప్పుడు ఎలా కావాలంటే అలాంటి స్థితి తయారు చేసుకోగలగాలి మీరు. మనస్సుకి ఇది డ్రిల్ చేయించండి. ये ज़रूर प्रैक्टिस करो. 1 सेकंड में आवाज़ में, 1 सेकंड में फिर आवाज़ से परे, 1 सेकंड में सर्विस के संकल्प में आए और 1 सेकंड में संकल्प से परे स्वरूप में स्थित हो जाए. ऐसे ड्रिल की बहुत आवश्यकता है. తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేయండి. సెకండ్లో ధ్వనిలో రండి, సెకండ్లో ధ్వని నుండి అతీతమైపోవడం, సెకండ్లో సేవా సంకల్పాల్లోకి రండి, సెకండ్లో సంకల్పాల నుండి అతీతమయ్యే స్వరూపంలోకి వెళ్ళిపోవడం. ఈ డ్రిల్ చాలా అవసరం. ऐसा नहीं कि शारीरिक भान से निकल ही ना सके. ఇలా ఉండకూడదు. కర్మలలోకి వచ్చాక శరీర భ్రాంతి నుండి బయటకు రాలేమన్నట్టు ఉండకూడదు. 1 सेकंड में कार्य प्रति शारीरिक भान में आए, फिर 1 सेकंड में అశరీరి हो जाए. కార్యం కోసం సెకండ్లో శరీరం యొక్క స్మృతిలో రండి, అయిపోయాక 1 సెకండ్లో మళ్ళీ अशरीरी అయిపోండి. जिसकी ये ड्रिल पक्की होगी वो सभी परिस्थितियों का सामना कर सकते. ఎవరైతే ఈ డ్రిల్ పక్కాగా చేస్తారో వాళ్ళు పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోగలరు. जैसे शारीरिक ड्रिल शुभों को कराई जाती है, वैसे ये अव्यक्त ड्रिल भी अमृत वेले विशेष रूप से करनी है. करना तो सारा दिन है, लेकिन विशेष प्रैक्टिस करने के समय అమృత్ వేళ. ఎలాగైతే శారీరకమైన డ్రిల్ ఉదయాన్నే చేయాలంటారో అలాగే ఈ అవ్యక్త స్థితి యొక్క డ్రిల్ కూడా అమృత వేళ విశేషంగా చేయాలి. రోజంతా చేసుకోవచ్చు కానీ విశేషమైన సమయం अमृत वेला. जब देखो बुद्धि बहुत बिजी है तो उसी समय ये प्रैक्टिस करो. परिस्थिति में होते हुए भी हम अपनी बुद्धि को न्यारा कर सकते हैं. చాలా బిజీగా ఉన్నప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. బిజీలో నుండి కూడా సెకండ్లో నేను బాబా దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని అంటే పరిస్థితుల మధ్యలో ఉంటూ కూడా బుద్ధిని అతీతం చేయగలుగుతున్నాను అనేది ప్రాక్టీస్ చేయండి. लेकिन न्यारे तब हो सकेंगे जब जो भी कार्य करते हो वो न्यारी अवस्था में होकर करेंगे. अगर उस कार्य में अटैचमेंट होगी तो फिर 1 सेकंड में डिटैच नहीं होंगे. इसलिए ये प्रैक्टिस करो किसी भी परिस्थिति हो, क्योंकि फाइनल पेपर अनेक प्रकार के भयानक और ना चाहते हुए भी अपनी तरफ आकर्षित करने वाली परिस्थितियों के बीच होंगे. उनकी पेंट में जो आजकल की परिस्थितियां हैं वो कुछ नहीं है. బాబా చెప్తున్నారు కానీ మీరు బుద్ధితో ఎప్పుడు అతీతం కాగలరు అంటే కార్యం చేసేటప్పుడు కూడా అతీత స్థితిలో ఉంటూ కార్యం చేయాలి. ఒకవేళ ఆ కార్యంలో అటాచ్మెంట్లోకి వచ్చేస్తే 1 సెకండ్లో డిటాచ్ చేయాలి, వాటికి రాలేరు మీరు.
అందుకే ఇది ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి పరిస్థితి అయినా కానీ దాని నుండి డిటాచ్ అయ్యే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫైనల్ పేపర్ ఎలాంటివి వస్తాయో తెలుసా? అనేక రకాల భయంకరమైన పరీక్షలు. వద్దనుకున్న పరిస్థితి వైపు మనసు వెళ్ళాల్సి వస్తుంది. టెన్షన్ పరిస్థితి మనల్ని అలజడిలో తెచ్చేస్తూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది పరిస్థితి. అలాంటి పరిస్థితుల మధ్యలో మీరు నిలబడాల్సి వస్తుంది ఆఖరిలో. ఆ పరిస్థితులతో పోల్చుకుంటే ఈరోజు మీ ఎదురుగా ఉన్న పరిస్థితులు ఏమాత్రం కాదు అంటున్నారు బాబా. जो अंतिम परिस्थितियां आने वाले हैं उन परिस्थितियों के बीच पेपर होना है, इसकी तैयारी पहले से करनी. అంతిమ పరిస్థితులు ఏదైతే రాబోతున్నాయో అదే వాటిలోనే మీరు పేపర్ రాయాల్సి ఉంటుందన్నమాట. పేపర్ అంటే ఇంకెక్కడ లేదు. లాస్ట్లో వచ్చే పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి కదా, మీ బుద్ధిని అటు లాగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు డిటాచ్ అవ్వడం అనేది మీరు పేపర్ అటెంప్ట్ చేయాలని, పేపర్లో రాయాల్సిన ఆన్సర్ అది. దానికోసం ముందు నుండే తయారీ చేసుకోవాలి. इसलिए जब अपने को देखो कि बहुत बिजी हूँ, बुद्धि बहुत स्थूल कार्य में बिजी हैं, चारों ओर सर्कमस्टेंस अपने तरफ खींचने वाले हैं, तो ऐसे समय पर यह अभ्यास करो. కాబట్టి చూడండి, మీ లౌకిక కార్యాల్లో ఉంటూ చాలా బిజీగా ఉన్నాను, బుద్ధి కూడా చాలా స్థూలమైన కార్యాల్లో బిజీగా ఉంది, చుట్టూ పరిస్థితులు కూడా మైండ్ నేను లాగేసేలాగా ఉన్నాయి. అలాంటి సమయంలో కూర్చొని ఇది ప్రాక్టీస్ చేయండి. డిటాచ్ అయ్యే ప్రాక్టీస్ అభ్యాసం చేయండి. తబ్ మాలూమ్ పడేగా కహా తక్ హమ్ డ్రిల్ కర్ సక్తే. ఒకవేళ సెకండ్లో బాబా దగ్గరికి వెళ్ళి అనుభవం చేసుకుని రాగలిగితే అలాంటి పరిస్థితుల మధ్య మీకు తెలుస్తుంది నేను ఎంతవరకు ఈ డ్రిల్ చేయగలుగుతున్నాను అనేది. ఏ బి బాత్ బహుత్ ఆవశ్యక్ హై. ఈ డ్రిల్ కూడా చాలా అవసరం. ఇసి డ్రిల్ మే రైతే రెహెంగే తో సఫలతకు పాయింగే. ఇదే డ్రిల్ అలవాటైపోతే మీకు సఫలత పొందగలరు. एक एक सब्जेक्ट की नंबर होती हैं, मुख्य तो यही है. इसमें अगर अच्छे हैं तो नंबर आगे ले सकते हैं. ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. సెకండ్లో అతీతంగా అవగలగడం. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఒక ముఖ్యమైన సబ్జెక్ట్. దీని అభ్యాసం బాగా చేశారనుకోండి మంచి నెంబర్ తీసుకోగలరు ఈ సబ్జెక్ట్లో. అగర్ ఈ సబ్జెక్ట్ మీ నంబర్ కమ్ హే తో ఫైనల్ నంబర్ ఆగే నహీ ఆ సక్తే. ఈ సబ్జెక్ట్లో ఏమైనా నంబర్ తక్కువ ఉంటే ఫైనల్ నంబర్లో తగ్గిపోతుంది మీకు అంటున్నారు బాబా, ఫైనల్ రిజల్ట్లో. इसलिए सुनाई था कि ज्ञानी तो आत्मा के साथ में स्नेही भी बनना है. जो स्नेही होता है वो स्नेह पाता है. जिससे ज़्यादा स्नेह होता है तो कहते ये तो शुद्ध बुद्ध ही भूल जाते हैं. शुद्ध बुद्ध का अर्थ ये अपने स्वरूप की जो स्मृति रहती वो भी भूल जाते हैं. बुद्धि की लगन भी उसके सिवाय कहाँ नहीं हो. ऐसे रहने वाले होते हैं, ऐसे जो रहने वाले होते हैं उनको कहा जाता है स्नेही. బాబా చెప్తున్నారు, అందుకే బాబా చెప్తున్నారు జ్ఞానితో ఆత్మ అవడంతో పాటుగా స్నేహిగా కూడా తయారవ్వాలి. ఎవరు స్నేహిగా ఉంటారో వారు స్నేహాన్ని పొందుతారు. ఎవరిపైన ఎక్కువ స్నేహం ఉంటుందో వారి స్నేహంలో శుద్ధ బుద్ధ మన చైతన్యాన్ని మనం మర్చిపోతాము అంటారు కదా. అంటే మన స్వరూపం యొక్క స్మృతి మనం మర్చిపోతాము కదా. బుద్ధి ఇక్కడ మనకి స్నేహం ఎవరి మీద ఉంది? ఎవరి మీద? బాబా మీద. బుద్ధి బాబా యొక్క లగ్నం, బాబా తప్ప ఇంకెటువైపు వెళ్ళదు. బుద్ధి యొక్క లగ్నం కూడా బాబా తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు. అలా ఎవరైతే ఉంటారో వారిని ఏమంటారు? స్నేహిలు. इस ग्रुप का विशेष गुण यही है कि सभी बातों को सीखने और धारण करने और आगे के लिए भी अपने को उसमें चलाने के लिए छात्र हैं. ఈ గ్రూప్ యొక్క విశేషమైన గుణం బాబా ఏం చూశారంటే అన్ని విషయాలలో కూడా నేను నేర్చుకోవాలి అని, ధారణ చెయ్యాలి చేసుకోవాలి అని, నేను ముందుకు వెళ్ళాలి అని ఇలా ఛాత్రకులై ఉన్నారంట. నేర్చుకోవటం, ధారణ చేయడం, ముందుకెళ్ళడంలో छात्रक बने हो लेकिन साथ में चरित्रवान भी बनना है.
ఛాత్రకులైతే అయ్యారు, కానీ దాంతోపాటు చరిత్రవంతులుగా కూడా తయారవ్వాలి మీరు అంటున్నారు బాబా. छात्रक है ये इस ग्रुप की विशेषता है, लेकिन छात्र का कार्य होता है उसके प्यासे रहना. ये चित्र चरित्र में देखे तब फिर छात्रकों के साथ में पात्र भी कहेंगे. ఛాత్రకులైతే అయ్యారు. ఈ గ్రూప్ యొక్క విశేషత ఏంటి? ఛాత్రకులు మీరు, కానీ ఛాత్రకుల కార్యం ఏంటి? తప్పించటం, దాహంతో ఉండడం. అటువంటి చరిత్ర మీ చిత్రంలో కనిపించాలి. ఆ ఇంట్రెస్ట్, ఆ తపన. అప్పుడు ఛాత్రకులు అనే దాంతోపాటు పాత్రలుగా కూడా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. అభి छात्रक तो है, फिर रिजल्ट आने के बाद 2 टाइटल मिलेंगे. अभी छात्रक है, फिर विजयमाला के नज़दीक आने के పాత్ర भी होंगे. ఇప్పుడు ఛాత్రకులు అయ్యారు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పాత్రులు అనే టైటిల్ కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. విజయమాలలో సమీపానికి వచ్చే పాత్రులు కూడా అయిపోతారు. ఇప్పుడు దాహంతో ఉన్న చరిత్ర మీ చిత్రంలో చూపించినప్పుడు, అంటే తపన. దాహం అంటే తపన. जो स्लोगन सुनाया और जो बट्टी की छाप सुनाई उनको कायम रखेंगे तो दोनों ही गुण आ जाएंगे, छात्रक और पात्र. ఏదైతే స్లోగన్ వినిపించారో బాబా, బట్టి యొక్క ముద్ర ఏదైతే వినిపించారో వాటిని స్థిరంగా ఉంచుకుంటే ఈ 2 గుణాలు మీలో వచ్చేస్తాయి, ఛాత్రకులు మరియు పాత్రలని. స్లోగన్ ఏంటి? బాప్ దాదా ఏది వినిపిస్తారో, ఏది చెప్తారో, చేయిస్తారో, నడిపిస్తారో అలాగే చేస్తాము, నడుస్తాము, మాట్లాడతాము, చూస్తాం. ఇది స్లోగన్. మరి ముద్ర ఏంటి ఇచ్చారు బాబా? బట్టి యొక్క ముద్ర సంపూర్ణ పర్వానా, దీప పురుగులు. ఇది చాపే ముద్ర. ఈ 2 ఇవి గుర్తుంచుకొని స్థిరంగా ఉంచుకుంటే మీలో ఈ 2 గుణాలు మీలో వచ్చేస్తాయి, ఛాత్రకులు మరియు పాత్రలు అని. अच्छा, मीठे मीठे सिक्खे लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ఈరోజు బాబా ఎన్ని విషయాలు చెప్పారు. పరిశీలనకు ఆధారం బుద్ధికి సఫాయి, బుద్ధి యొక్క స్వచ్ఛత. బుద్ధి యొక్క స్వచ్ఛత బుద్ధి యొక్క స్వచ్ఛత అంటే ज़्यादा सोच नहीं चलाना, వ్యర్థ जितना కమ్ సంకల్ప చలింగ్. ఎంత తక్కువ ఆలోచిస్తారో, వ్యర్థ సంకల్పాలు ఉండవు ఎవరి బుద్ధిలో. అది బుద్ధి యొక్క స్వచ్ఛత. దీని ద్వారా పరిశీలన శక్తిని, నిర్ణయ శక్తిని పెంచుకోండి అని చెప్పారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా? అవతరించానని గుర్తుపెట్టుకోండి ఈశ్వరీయ సేవ కోసం. ఎలాగైతే బాప్ దాదా లోన్గా తీసుకుని వస్తున్నారో శరీరాన్ని, నేను కూడా లోన్గా తీసుకుంటున్నానని గుర్తుపెట్టుకోండి. ఇంకా మణిని చూడండి, సర్పాన్ని చూడకుండా. శరీరం సర్పం, ఆత్మ మణి. మణిని చూస్తే బాప్ దాదా తయారు చేసే మాలలో మణి అయిపోతారు, కంప్లీట్ అవుతారు. కంప్లైంట్ అనేది పోతుంది, కంప్లీట్ అవుతారు మణిని చూసే అలవాటు చేసుకుంటే. ఇంకా ఏం చెప్పారు బాబా? ప్రతిజ్ఞ చేసుకోండి, మణి తప్ప ఇంకేది చూడను, నేను ఈ ప్రపంచం మధ్య ఒక మణి అయి మెరుస్తూ ఉంటాను అని ప్రతిజ్ఞ చేసుకోండి మీలో మీరు. అప్పుడే ప్రత్యక్షత అనేది జరుగుతుంది. జ్ఞానియుక్త ఆత్మతో పాటు స్నేహిగా కూడా తయారు కావాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఎవరైనా కానీ మిమ్మల్ని చూసే వాళ్ళకి ఇది అనుభవం కావాలి, నిజంగా వీళ్ళు అవతరించారు, చాలా మార్పు అనేది వీళ్ళలో వచ్చింది అనేది కనిపించాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే విశ్వంలో పరివర్తన అనేది వస్తుంది, బాబా ప్రభావం కూడా వారి మీద పడుతుంది. సెకండ్లో ధ్వనిలో రండి, సెకండ్లో ధ్వని నుండి అతీతం కండి. ఈ ప్రాక్టీస్ చాలా బిజీగా ఉన్నప్పుడు, చాలా టెన్షన్ కలిగించే పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు
చుట్టూ పరిస్థితులు మన బుద్ధిని లాగుతున్నాయి. అలాంటి పరిస్థితులు మధ్య ఉన్నప్పుడు, చాలా బిజీగా ఉన్నప్పుడు సెకండ్‌లో డిటాచ్ అయ్యి ప్రాక్టీస్ చేయండి, డ్రిల్ చేయండి, ఇది అభ్యాసం చేయండి అన్నారు బాబా. అప్పుడే అంతిమ పరిస్థితుల్లో మనం నిలబడగలము. ఇదే నంబర్ 1 సబ్జెక్ట్. దీనిలో మంచి మార్కులు తీసుకుంటే ఫైనల్లో యాడ్ అవుతాయి మీకు అన్నారు బాబా. మన స్వరూపాన్ని, మనల్ని మర్చిపోయేంతలా బాబా యొక్క లగ్నంలో నిమగ్నం అవ్వాలి. అటువంటి వారిని స్నేహి అని అంటారు. చాత్రకులతో పాటు చరిత్రవంతుల కండి ఎలాంటి చరిత్ర చూపించాలి? మీలో తప్పించే స్థితి, దాహమిక స్థితి. అప్పుడు మీరు పాత్రలు అవుతారు, విజయమాలలో మనులు అవ్వడానికి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈ ఆదివారం సాయంత్రం 6:30 నుండి 7:30 కామెంటరీతో యోగం ఉంటుంది. 7:30 నుండి కడప సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి చాలా సీనియర్ అక్కయ్య గీతా బెహెన్జీ వారి యొక్క క్లాసు ఉంటుందన్నమాట ఆదివారం సాయంత్రం. ఓం శాంతి.